ఓం నమో సాయినాథాయ నమః. కథ పేరు భవతి భిక్షాందేహి. రచించిన వారు శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. అమ్మా, గుప్పెడన్నం పెట్టు తల్లి. ఎదురుగా గుమ్మం ముందు నిలబడ్డ సాధువును చూసి అన్నపూర్ణ గబగబా వీధిలోకి వచ్చింది. రా తాత, లోపలికి రా అంటూ ఆదరంతో లోపలికి ఆహ్వానించింది. నుదుట విభూది, గుబురు మీసాలు, జీబురు గెడ్డం, కాషాయ గుడ్డలు, భుజానికి వేలాడుతున్న జోలెలో సత్తుగిన్నె, గిన్నెలో అన్నం కూరలు. సాధువు సంతోషంగా లోపలికి వచ్చి సావిట్లో బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు. అన్నపూర్ణ గదిలోకి వెళ్ళి విస్తరి ఒకటి తెచ్చి సాధువు ముందు వేసింది. సాధువు తన జోలె విప్పి ప్రక్కన పెట్టుకుని అన్నపూర్ణను మనసులో ఆశీర్వదిస్తూ కూర్చున్నాడు. అన్నపూర్ణ చరచరా వంటగదిలోకి వెళ్ళింది. కొంచెం సేపటికి అన్నపూర్ణ ముగ్గురు కొడుకులు, ఒక కూతురు సాధువు చుట్టూ కూర్చున్నారు. సాధువు వాళ్ళందరికీ విభూతితో బొట్టు పెట్టాడు. తాత, మీదే ఊరు? ఒక అబ్బాయి ప్రశ్నించాడు. నాకు ఒక ఊరేమిటి బాబు, అన్ని ఊళ్ళో నావే. మరి నీకు బొవ్వ ఎవరు పెడతారు? అన్నపూర్ణ కూతురు అమాయక ప్రశ్న. నాకు బొవ్వ నోట్లేదు తల్లి. ఏ ఇంటికి వెళ్ళినా గుప్పెడు మెతుకులు దొరుకుతాయి. 4 ఇళ్ళు తిరిగితే నా కడుపు నిండిపోతుంది. పిల్లలు ప్రశ్నలు వేస్తున్నారు. సాధువు ఓపిగ్గా సమాధానం చెబుతూ వంటగది వైపు చూస్తున్నాడు. అరగంట గడిచింది. అన్నపూర్ణ వంటగది నుంచి ఎంతకు బయటకు రాలేదు. సాధువు ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు. ఆమె వచ్చి ఏదైనా ఇంత పెడితే తిని వెళ్ళిపోదామని ఆత్రంగా ఉంది. బాబూ, మీ అమ్మగారు లోపల ఏం చేస్తున్నారు? నిరీక్షణ భరించలేక సాధువు అడిగాడు. అమ్మా ఏడుస్తోంది లోపల. అమ్మాయి సమాధానం చెప్పింది. ఎందుకు తల్లి? సాధువు ఆదుర్దాగా అడిగాడు. మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా, అందుకని. ఎందుకు వెళ్ళిపోయాడు బాబూ? 40 ఏళ్ళు దాటినా, పెళ్ళయి 4 పిల్లలు పుట్టినా నాకు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు. పెళ్ళాం బిడ్డల్ని నేను పోషించలేను అని చీటీ రాసి వెళ్ళిపోయాడుగా. కుర్రవాళ్లలో పెద్దవాడు సమాధానం చెప్పాడు. బాబూ, మీ అమ్మగారు మరైతే నన్నెందుకు లోపలికి పిలిచినట్టు? అమ్మ మిమ్మల్ని వీధిలో అడుక్కోవడం చాలాసేపటి నుంచి చూస్తోంది. 3 రోజులు బట్టి మా ఇంట్లో అన్నం వండటానికి బియ్యం లేవుగా. మా ఆకలి ఏడుపు చూడలేక మీ జోలిలోని అన్నం అడుగుదామని. ఆపై కుర్రవాడు చెబుతున్న మాటలు సాధువుకు వినిపించలేదు. బుర్ర గిర్రున తిరిగింది. గబుక్కున తన జోలిలోని అన్నం అంతా విస్తరలోకి వంపి అన్నపూర్ణ గదివైపు అయోమయంగా చూస్తూ గబగబా గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోయాడు. భవతి భిక్షాందేహి అనే ఈ చిన్ని కథ సమాప్తమండి. ఈ కథ 1983 సంవత్సరంలో జాగృతి వారపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ ద్వితీయ బహుమతి కూడా పొందింది అప్పటి పోటీల్లో. అలాగే ఈ కథను సేవా సంక్రాంతి అనే సామాజిక సాంస్కృతిక సేవా వార్షిక సంచిక వారు జనవరి 2016లో పునఃప్రచురణ కూడా చేశారండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. మీకు నచ్చిన కథలను మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్కారం.